గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మనం నెల్లూరు పక్కన ఉన్నటువంటి కోవూరు మండలంలో ఉన్నాము. దండి రమేష్ సార్ యొక్క పొలంలో ఉన్నాము. మనం నారు శుద్ధి చేస్తూ ఉన్నాము. ఇక్కడ రెండో స్టెప్ అయినటువంటి నారు శుద్ధి. మొదటి స్టెప్లో మనం దుక్కిలో మనం ఆక్వాజెల్, గ్రాన్యూల్స్, అగ్రి 82 వేసి దుక్కు దున్నిచ్చాము. ఇప్పుడు నారు శుద్ధి చేస్తూ ఉన్నాం. నారు ఇక్కడ ఉంది. ఇక్కడ సార్ వాళ్ళు నారు 200 కట్టలతోనే మొత్తం ఎన్ని కట్టలు సార్? 200 కట్టల, 1.5 ఎకరకి 200 కట్టే వేస్తున్నారు. అంటే చాలా పలసంగా ఇక్కడ వీళ్ళు నారు వేస్తున్నారు. ఇదే కోవూరు మండలంలో ఉప్పలపాటి తిరుపాల్ రెడ్డి గారికి లాస్ట్ టైం మనం చేసినప్పుడు ఆయన 2000 కట్టేశారు. అంటే ఇక్కడ రకరకాలుగా వేస్తూ ఉన్నారు రైతులు. అది వాళ్ళ యొక్క వ్యవసాయ పద్ధతులను బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు నారు శుద్ధికైన మనం చూస్తున్నాము. ఇక్కడ నారు శుద్ధి చేస్తున్నాము. ఇక్కడ ఈ నారు శుద్ధిలో మనం హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ట్ కలుపుతూ ఉన్నారు. ఇక్కడ మన అసోసియేట్ అయినటువంటి లలితా మేడము, శ్రీనివాస్ రెడ్డి సారు, ఖాదర్ బాషా సారు, లలితా మేడం వాళ్ళ హస్బెండ్ సారు శ్రీనివాస్ రెడ్డి సార్ రెడ్ టీషర్ట్ వేస్తున్నారు. ఆయన ఖాదర్ బాషా సార్ కూడా ఇంకొక అసోసియేట్. మనకి సారు కూడా వేరే క్రాస్ లైన్ అయినా కానీ మన టీంలో ఫీల్డ్ వర్క్ నేర్చుకునేదానికి సార్ నాలెడ్జ్ కోసం వచ్చారు. ఇక్కడంతా నారు చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా 1.5 ఎకరా. ఓకేనా మేడం? ఇదే కదా 1.5 ఎకరాకి. ఇది ప్లస్ ఇది మేడం, ఇది సార్, ఇది 1.5 ఎకరా అండి. ఇది ఈ బిట్టు ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా, ఆ బిట్టు ప్లస్ ఈ బిట్టు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ కట్ట మీద ఉన్నాం అన్నమాట. దీన్ని ఏమంటాం సార్? కట్టే కదా ఇది. గని మీద నిలబడుకున్నాం మనం. ఇది బాగా బురద నేల. ఇది రకరకాలుగా ఉంటాయి నేలలు. ఇప్పుడు లలితా మేడం ఏంటంటే అగ్రి హ్యూమిక్ నీళ్ళలో వేస్తూ ఉన్నారు. ఎంత మేడం? 200 ml. 1.5 ఎకరా కాబట్టి 300 ml. కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బంది లేదు మేడం. బలం కదా, కొలత వేసేపోయింది మేడం. అది ఎంత మేడం? 100 ml, 200 ml, 200 grams మేడం. అది 100 ml అంటే మన అది 82 తెచ్చుకోవాలా. ఖాళీ ఉంది అది ఫుల్. అంతేలే మేడం పోసేసి చాలు. కొంచెం ఎక్కువైనా ఇబ్బంది లేదు మేడం. పోయినలేదు అంత పోయినలే. అది 200 ml ఈజీగా ఉంటుంది. 1/2 లీటర్ ఉంటుంది మేడం. అది చాలు ఇంక పోయొద్దు. 1/2 లీటర్ అది. ఓకే మేడం. అంత తీసి పెట్టమన్నాను. అది అంతా పోసేమని చెప్పాను నేను. పోయింది. చాలు ఆపండి. ఇంకా అది కాదు, ఇదే వేసేసింది. అదే కొంచెం ఎక్కువైనా పర్లేదులే మేడం. 1.5 ఎకరా కదా, చాలు మేడం. ఇది ఇవ్వండి. 500. ఇది 500 మేడం. ఇంకా కొంచెం వేయండి మేడం. ఇంకా ఉంది 100 ml పైన లేదు సార్. ఇది 100 ml పైన. ఓకే మేడం. ఓకే 150 ml దాకా ఉంటుంది. అంతేలేండి సార్. 300 ml పైన వేయాలి. ఓకే సార్. మనం కరెక్ట్గా ఇంకా ఎక్కువ వేసాం, ఇబ్బంది లేదు. అవునవును. ఇప్పుడు మేడం అగ్రి ప్రొటెక్ట్ వేస్తున్నారు. 1.5 ఎకరాకి ఎంత వేయాలి మేడం? ఎకరాకి ఎంత? 300 గ్రాములు వేయాలి. 300 గ్రాములు వేయాలి. ఇది 250 గ్రాములే. ఇంకొక 50 గ్రాములు కూడా వేయాలి. ఉందా మేడం? ఓకే. ఏం తేలేదు మేడం. సార్ ఇది కీతో ఉండా, మోటార్ కీతో పొడవండి వచ్చేస్తుంది. బైక్ కీతో ఇంకొక 250 అంటే ఇంకొక అదే మీ యొక్క అదే సార్. అట్రాదు వస్తుందా? తాళం కీతో పొడవండి సార్ వస్తుంది.
అది భలే ప్యాకింగ్ సార్, గట్టిగా ఉంటుంది మంది. ఇప్పుడు మేడం వచ్చేసి నారు శుద్ధి చేస్తున్నారు. ఈ నారు శుద్ధిలో ఒక చుట్టూ ఒక మట్టి వేసుకొని నారు అదే ఎక్కడైతే మనం నాటుతున్నామో దాంతోనే కొంత స్థలంలో కట్టేసేసారు. కట్ట చూస్తున్నారు మీరు, చిన్నగా అయింది మేడం, గాలికి వెళ్ళిపోద్ది. ఇది అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ వేయడం వల్ల మనకు ఫంగస్ అనేది రాదు. ఎక్కువగా మనకి 75% అగ్గి తెగుళ్ళు అంటే ఫంగస్కి సంబంధించినవి వస్తాయి. ఎందుకంటే వరి పొలం అనేది ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి. సగం పడలేదు సార్, 50 గ్రాములు. 50 గ్రాములు. అవును మేడం, గ్రాములు కాదు మేడం, ఇది 100 గ్రాములు ఉంటుంది. అవును, ఇది ఇక్కడ దాకా ఉంటుంది. 50 గ్రాములు వెయిట్ లెస్. ఇది మామూలుగా మన ఎనర్జీ మింకు వెయిట్ లెస్. అవును, పోయింది, సగానికి పోయింది సార్. కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బంది లేదు సార్. ఇవి పర్లేదు సార్, సరిపోద్ది సార్. ఓకే సార్, చిన్నగా వేయండి. మీరు పట్టుకోండి మేడం, మీరే వేసుకోండి. అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే పైరు ఎప్పుడు కూడా ఇంకొంచెం వేయండి. ఓకే. అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే ఫంగస్ రాకుండా చేస్తుంది అనమాట. ఒక మనిషి కరోనా రాకుండా, కరోనా వచ్చినా ఏం కాకుండా ఉండేదానికి వ్యాక్సిన్ ఏ విధంగా గవర్నమెంట్ వేసుకోమని మనకి ప్రమోట్ చేసిందో, అగ్రి ప్రొటెక్ట్ కూడా ప్రివెంటివ్ అన్నమాట. అంటే ఎలాంటి ఫంగస్ రాకుండా, అగ్గి తెగుళ్ళు, పుడి తెగుళ్ళు ఇలాంటివి ఏమి లేకుండా. ఇవి కూడా సార్ 82 మేడం, అంతా గిలక్ కొట్టేసి, అదే మేడం కొట్టారు కదా, కట్టలేయండి. అట్లా వెళ్ళాలి. ఓకే మేడం, మొత్తం నీళ్ళల్లో రావాలి. ఒక పని చేయండి, అటు ముంచి ఆ ప్లేస్లో అట్ట పక్కనే వేసి నీళ్ళు ఇటు వసుకుంటూ వస్తాయి. అంతే కదా సార్, కాదా భాష సార్? అంతే, అది దూరంగా వేయండి, అది ఆ ప్లేసుల్లో అంతే. వేస్తారు మేడం. మేడం అన్నీ వేయాలి సార్. ఇప్పుడు ముంచేసి వేసినప్పుడు కొంత లిక్విడ్ అటు పోద్ది సార్ ఈ పొలంలో. ఇంకా తీసేసేయండి, ఇబ్బంది లేదు. ఏర్లు బాగా తడిస్తే చాలు. అది అది అంతే సార్, నిలబెట్టేయండి. అప్పుడంతా కై మొత్తం వచ్చేస్తుంది. బాగా తరవాలి నారు శుద్ధి చేస్తున్నారు లలిత మేడం, శ్రీనివాసరెడ్డి సారు మేడం, వైఫ్ అండ్ హస్బెండ్.